Without peace, no stability. Without no stability, no security. Without no security, no investments. They're all interconnected. Spirituality and humanity can only interconnect, whether no matter of which religion, which caste, which society is not the అతని రాకే ఓ చరిత్ర. K.A. Paul. Dr. K.A. Paul. Dr. Paul. Dr. Paul. Dr. Paul. Dr. K. Paul Garu. Dr. K. Paul Garu. Dr. K. Paul. Dr. Paul Garu. He's a miracle of God. చాలా మంది చరిత్ర సృష్టిస్తారు. కొంతమంది బతకడమే చరిత్రలా బతుకుతారు. అలా బతికిన వాళ్లలో అందరిలో ఒకడు, అందరికీ ఒకడు మన K.A. పాల్ గారు. అతని మాట ఓ ప్రభంజనం, అతని రాక ఓ జన సునామీ, అతని పిలుపు విశ్వశాంతి, అతని చేయూత కోట్ల ఆకలి బతుకుల ఆసరా. అతనే మన K.A. పాల్. అతన్ని దేశాలు పిలిచాయి, అగ్రరాజ్యాలు ఎర్రతివాచి పరిచాయి. కాని అతని అడుగు బడుగు దేశాల వైపు మళ్ళింది. అతని చూపు చేత అక్కడ అవసరమైంది. అగ్రరాజ్యాల ఆహ్వానాన్ని మన్నించాడు. పిలుపులేని పేద దేశాలకు తానే వెళ్లాడు. కాలం అతన్ని వెతుక్కుంది, కావాలనుకుంది. జనం కోసం స్వప్రయోజనం ఆశించని ఓ మానవ రూపాన్ని కావాలనుకుంది. కిలారి ఆనంద్ ని K.A. పాల్ గా మార్చుకుంది. కనికరం చూపే దయాగుణం కోసం కాలం వెతుకుతున్న కరుణామయుడు మన K.A. పాల్ గారు. అగ్రరాజ్యాల అధినేతల మధ్య, తారల మధ్య ఉండటం కంటే కోట్లాది మంది సామాన్య జనం మధ్యనే తన ఆనందాన్ని వెతుక్కున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క పిలుపుతో దేశాలకే ఆదేశాలిచ్చే అమెరికాని కూడా తన వైపు తిప్పుకున్నాడు. అనన్య సామాన్యమైన సంఘటనలన్నీ ఒక సామాన్యుడి జీవితంలో ఎలా సాధ్యమయ్యాయి? ఆ సామాన్యుడి కృషి, పట్టుదల, ధైర్యం, తెగువ ఎలా వచ్చాయి? అనితర సాధ్యమైన అతని ఎదుగుదల ఎలా జరిగింది? అద్భుతాలు ఊరికే జరగవు. K.A. పాల్ లాంటి అద్భుతం మన మధ్య ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వంలో వేగుచుక్క పుట్టినట్టు విశ్వ మానవుడు మన తెలుగు నేల మీద జన్మించాడు. అతని పుట్టుక కోసం ప్రపంచం ఎదురు చూస్తున్నట్లు ఏదో లోటు ఈ భూమి మీద కొనసాగుతోంది. ప్రపంచంలో ఆకలి చావులతో ఉన్న దేశాల ప్రజలు ఓవైపు, యుద్ధాలకు సిద్ధమవుతున్న ఉన్నత దేశాలు మరోవైపు. అభాగ్యుల ఆపన్న హస్తంగా ప్రచ్ఛన్న ప్రత్యక్ష ప్రపంచ దేశాల యుద్ధాలకు శాంతి వారధిగా 1963వ సంవత్సరం సెప్టెంబర్ 25న విశాఖ జిల్లాలో మన తెలుగు గడ్డ మీద జన్మించాడు K.A. పాల్ గారు. మనిషి ప్రపంచాన్ని గుర్తించినంత త్వరగా ప్రపంచం మనిషిని గుర్తించదు. K.A. పాల్ గారి బాల్యం అతి సామాన్యంగా పేదరికంలోనే గడిచింది. అతను పక్కన నిలబడితే చాలు ప్రపంచం తమని గుర్తిస్తుంది అని అతని ప్రాపకం కోసం ఎంతో మంది మహామహులు, నేతలు ఎదురు చూశారు. పాల్ గారు ఒక మాట చెప్తే వందల వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి అంతర్జాతీయ స్థాయి దాతలు, వారు ప్రదర్శించినటువంటి దాతృత్వాన్ని ప్రపంచ మానవాళికి అందజేసినటువంటి గొప్ప వ్యక్తి మీరు ఒక ఆదర్శమూర్తి. ఈ మధ్యన నాకు వేరే ఫ్రెండ్స్ చెప్పినటువంటి పాల్ గారితో అసోసియేషన్ అయినటువంటి ఫ్రెండ్స్ చెప్పింది, ఇంత పెద్ద మిషన్ నడిపించేటువంటి పాల్ గారు వ్యక్తిగతంగా వారి పేరు మీద కనీసం 1 లక్ష రూపాయల ఆస్తి కూడా ఇక్కడ లేదు. ఇది ఎవరు నమ్మరు, చెప్తే నమ్మేటట్లుగా ఉండదు. మహనీయులు ఎప్పుడు అట్లే ఉంటారు, అంతే ఆదర్శంగా ఉంటారు, అంత సింపుల్ గా ఉంటారు. అతని మార్గం అప్రతిహతంగా, అజేయంగా, ఎంతో అఖండంగా సాగింది. అతని చెయ్యి తగిలితే చాలు, అతను మాట కలిపితే చాలు దేశాలు, రాష్ట్రాలు బాగుపడిపోతాయి అనుకున్న రోజులు ఎన్నో. ఎంతో మంది నాయకులు, దేశ అధ్యక్షులు అతని ఒక్క నిమిషం సమయం కోసం రోజులు, నెలలు ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో. అతను వెళ్లిన దేశం ప్రపంచ పటంలో ఉంటే, అతను నిలబడ్డ ప్రదేశం ప్రపంచ పటంలో చోటు దక్కించుకునేది. అతను వచ్చి వెళ్ళాక చరిత్ర కాదు, అతని రాకే ఓ చరిత్ర. ఒక్కోసారి నిజాలు మన పరిధిలో లేనప్పుడు నమ్మాలనిపించదు.
పాల్ గారు ప్రపంచానికి చేసిన సేవ కూడా అలాంటిదే. ఎన్నో దేశాల్లో పేదల పాలిట దైవం అయ్యాడు ఆయన. ఆయన గొంతు విప్పి చెప్పుకున్నాడు, గుండె ఆడేంతవరకు తన సేవ ప్రజలకే అని. అతను మనసు విప్పి మాట చెప్పుకున్నాడు, తన సర్వస్వం ప్రపంచ బాధితుల కోసమే అని. ఐఎమ్ డొనేటింగ్ ఆల్ మై ప్రాపర్టీస్ టు చారిటబుల్ ట్రస్ట్. గుండె విప్పి అంత ధైర్యంగా ఎవ్వరూ చెప్పని మాట అది. భార్య, పిల్లలు, సంతానం, వారసులు ఉన్న ఎవ్వరూ చెప్పని మాట అది. ఆ మాట చెప్పాలంటే ఎంత నిస్వార్థం ఉండాలి, ప్రపంచ జనం మీద ఎంత విశ్వజనీయమైన ప్రేమ ఉండాలి. దైవం తలిచిన దయామయులకి మాత్రమే సాధ్యమైన మాట అది. మన కేఏ పాల్ గారిది. అవసరమైతే అతని భార్య, పిల్లలు అతని హోదాని, సంపదని అనుభవించొచ్చు. దైవం ఇచ్చిన సంపద, దైవం ఇచ్చిన బాధ్యత ఎక్కడా సొంత ప్రయోజనాలకు, స్వార్థానికి వాడలేదు, వాడబడదు కూడా. ఎందుకంటే ప్రపంచానికి తప్ప తనకు తాను కూడా సొంతం కాని మనిషి సేవ కోసం అరచేతిని ఆకాశం వైపు చాచాడు. దేవుడు అతని అరచేతినే అన్నీ ఇచ్చే ఆకాశం చేశాడు. ప్రపంచం కాంతితో వెలుగు నింపబడుతుంది, శాంతితో మనుగడ సాగించబడుతుంది. అలాంటి శాంతి కోసం ప్రపంచాన్ని నడిపించిన మహనీయుడు మన పాల్ గారు. ఈ భూగోళం మీద చీకటి నిండిన ప్రదేశాలు, ప్రజలు ఎంతో మందికి ఆసరా అయ్యాడు. అనాథలకు తోబుట్టువయ్యాడు. మనిషిని జ్ఞానం వైపు నడిపించే ప్రవచనకారుడయ్యాడు. దేశ దేశాల్లో తిరిగి మార్గదర్శకం చేశాడు.